తెలుగు నీతి కథలు. ఈరోజైతే మన స్టోరీ వచ్చేసి కాకి కుటుంబానికి వచ్చిన కొత్త సభ్యుడు. ఒక అందమైన అడవిలో కాకి కుటుంబం, రామచిలుక కుటుంబం నివసిస్తూ ఉంటాయి. అయితే కాకి కుటుంబంలో చిన్నపిల్ల, రామచిలుక కుటుంబంలో చిన్నపిల్ల ఉంటుంది. ఒకరోజు అర్ధరాత్రి హఠాత్తుగా గాలివాన రావడంలో కాల అనే కాకి పిల్ల ఆ చెట్టు మీద నుండి కింద ఉన్న పొదల్లో అయితే పడిపోతుంది. అది చూసి వాళ్ళు చాలా బాధపడతారు. త్వరగా కిందకి దిగి వచ్చి అందరూ వెతుకుతూ ఉంటారు. కానీ కాల మాత్రం ఎక్కడా కనిపించదు. రాత్రి సమయం కాబట్టి ఎక్కడా కనిపించకపోవడంతో వాళ్ళకి చాలా భయం వేసి వెళ్ళిపోతారు. తర్వాత కాలా దగ్గరికి ఒక పెద్ద ముసలి వచ్చి తినడానికైతే ప్రయత్నిస్తుంది. కాలా చాలా భయపడిపోతూ ఉంటుంది. దగ్గరికి వచ్చేస్తుంది ఆ ముసలి. వచ్చేసిన తర్వాత కాలాన్ని తినడానికైతే చాలా త్వరగా ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా దగ్గరికి వచ్చేసి కాలా మీదకి ఎగబడుతుంది. కాలా చాలా భయంతో వెనక్కి అడుగులు వేస్తూ ఉంటాడు. కానీ కాలాకి ఏం చేయాలో అర్థం కాదు. ఈలోగా ఆ కుటుంబానికి చెందిన గ్రద్ద అటుగా వచ్చి ఆ దృశ్యాన్ని చూసి వెంటనే ముసలి మీదకి యుద్ధానికి సిద్ధమవుతుంది. కాలాని ముసలి పట్టుకునే లోపే గ్రద్ద గబా వచ్చేసి ఆ ముసలి మీదైతే యుద్ధం అయితే చేస్తుందన్నమాట. కాల భయంతో పరిగెత్తి పక్కకు వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కుంటాడు. గ్రద్ద మాత్రం ఆ ముసలిని ఎలా పడితే అలా కొట్టేస్తుంది. మళ్ళీ అటువైపు రాకుండా బుద్ధి చెప్పి పంపించేస్తుంది. తర్వాత కాలాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తుంది. కాకి, చిలుక కుటుంబం అందరూ కలిసి ఒకే దగ్గర బాధపడుతూ కూర్చుని ఉంటారు. గ్రద్ద తీసుకొచ్చి కాలాన్ని ఇంట్లో వదిలిపెడుతుంది. వాళ్ళు చాలా ఆనందపడతారు. అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తుంది. అప్పుడు చిలుక ఇలా అంటుంది, మీరు మాకు చాలా పెద్ద సహాయం చేశారు. మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేము. మా కాలాన్ని కాపాడారు. ఇప్పటి నుండి మీరు కూడా మా కుటుంబ సభ్యులే. మనం శత్రువులం కాదు. మనమందరం ఒకటే. మీరు కూడా ఇక్కడే ఉండండి అంటుంది. అప్పుడు కాకి ఇలా అంటుంది, అవును, మీరు కనుక లేకపోతే నా బిడ్డని నేను బ్రతికించుకునేదాన్ని కాదు. దయచేసి నన్ను క్షమించండి, నా తప్పుల్ని క్షమించండి అని వాళ్ళందరూ ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎప్పుడైనా కానీ ఒకరికొకరి సహాయం చేసుకోవడం వల్లనే బంధాలనేవి నిలబడతాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.